కళాశాల యాజమాన్యం నుంచి 10 లక్షల కంటే ఎక్కువ ఆ యొక్క మెడికల్ బిల్స్కి సంబంధించి హాస్పిటల్ ఖర్చులు కానీ చేయడం జరిగింది. భవిష్యత్తులో ప్రభుత్వం తప్పకుండా అవసరమైనంత మేరకు ప్రియాంక గారి తల్లిదండ్రులకి సహాయం అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా ఏదైతే వారు మద్యం సేవించారా, గంజాయి సేవించారా, ఇలాంటి అంశాల పట్ల ప్రభుత్వంగా అంటే పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఇంతవరకు కూడా వారికి ఏవైతే పరీక్షలు చేశారో లేదో ఇంకా తెలియడం లేదు. గంజాయి ఏదైతే ఉందో అది తీసుకుంటూనే ఇంతటి ఘోరానికి వడిగట్టేటట్టే అవకాశం ఉంది. అందుకని వారికి ఎటువంటి మత్తు ద్రవ్యాలు వాళ్ళు సేవించారో అది తెలుసుకోవాలి. దాని మీద క్లుప్తంగా దర్యాప్తు జరగాలి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఇది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆలోచన. తప్పకుండా వారి తల్లిదండ్రులకు మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మొన్న వారి తండ్రితోటి హైదరాబాద్కి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఏదైతే ప్రభుత్వం ఆయన్ని దగ్గరుండి తీసుకెళ్ళాలి, హైదరాబాద్లో ఏదైతే కిమ్స్ హాస్పిటల్ వరకు అని చెప్పిన సందర్భంలో ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన యొక్క జీవితాన్ని ఆయన వివరించడం జరిగింది. బీసీ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తిగా ఎన్నో కష్టాలు చూసి ఇబ్బందులు ఎదుర్కొని ఆయన కన్నా 3 ఆడపిల్లలు అలాంటి కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోకూడదు, ఉన్నదానిలో వారికి మంచి విద్య అందించాలని అనునిత్యం ఆయన కానీ ఆయన యొక్క సతీమణి గారి కానీ కృషి చేశారు. దానికి అనుగుణంగా ఈ రోజున సోదరిమణి ప్రియాంక గారు నానిచ్చిన ప్రోత్సాహంతో మంచి మెరిట్ స్టూడెంట్ అవ్వాలి. మెడిసిన్ అయ్యింది, పీజీలో జాయిన్ అయ్యారు. పీజీ అయిన తర్వాత నాన్న ఇంటికి ఆడబిడ్డని కాదు, నేను మగబిడ్డగా మీ కష్టాలన్నింటికి కూడా నేనే తోడుగా ఉంటాను, తీరుస్తాను అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. మాటల్లో చెప్పలేని బాధ, ఆవేదన విన్నవాడిగా నేను కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మాట్లాడలేకపోతున్నాను. కానీ అలా చేస్తుంటే వాళ్ళకి మరి ఇంకెవరు కూడా అలాంటిది చేయడానికి ఆలోచించరనే భావం కూడా వచ్చేది. కానీ చట్టం అనేది ఉంది కాబట్టి తప్పకుండా చట్టపరంగా ప్రియాంక గారికి కానీ వెంకటేశ్వరరావు గారి కుటుంబానికి జరిగిన అన్యాయం మరి ఏ కుటుంబానికి కూడా జరగకుండా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారికి అదే తెలియజేశాం. ఆ విషయాన్ని ఆయన వరకు ఉంచాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏదైతే పెట్టాలో ఇది స్పెషల్ కేసు కింద పరిగణించాలి. త్వరగతిన కేసు మీద ఒక పొలిక్కి రావాలి, శిక్ష పడాలన్నది ఆ తండ్రి యొక్క ఆవేదన. అలాగే మరి ఏ బిడ్డకు కూడా ఇలా జరగకూడదు, ఏ తండ్రికి కూడా ఇలాంటి బాధ ఉండకూడదు అన్నది ఆయన ఆవేదన మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు. సంఘటన జరిగిన నిమిషం నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నాం. డిపార్ట్మెంట్ వారితో కానీ నేను కానీ ఎంపీ గారు కానీ నాకు తెలిసిన మట్టు, ఎందుకంటే పలు సందర్భాలు ఎంపీ గారు కూడా కొన్ని అడిగేవారు. తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గారు రామానాయుడు గారు, ఈ జోనల్ కోఆర్డినేటర్ పత్తిపాటి పుల్లారావు గారు చర్చించుకొని అందరూ కూడా ఇదే ఆలోచన. దగ్గరలో పీజీ కంప్లీట్ చేసుకొని అది కూడా డెర్మటాలజీ ఎందుకు తీసుకున్నారంటే బాగుంది ప్రస్తుత ట్రెండ్, హైదరాబాద్లో మంచి క్లినిక్ పెట్టుకుంటే బాగుంటుంది నాన్న అని పాప చెప్పిన మాటలు కూడా గుర్తు చేస్తూ తండ్రి
అన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాయి నా మీద వ్యక్తిగతంగా. అందరూ మాట్లాడాం, హోమ్ మినిస్టర్ గారు, లోకేష్ గారు ప్రతి నిమిషం ఏం జరుగుతుందన్న తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం గారు పేజ్ నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. అందరూ కూడా మాట్లాడి కలెక్టివ్గా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉండడం ఒక అంశం అయితే, జరిగిన నష్టానికి ఆ తప్పు చేసిన ఆ ఇద్దరు వ్యక్తులకి కఠినమైన చర్యలు, కఠినమైన శిక్ష, చర్యలు కాదు రిమాండ్కి పంపించాం, కఠినమైన శిక్ష పడాలన్నది మా తాలూకు ఆలోచన. అదే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ప్రభుత్వం స్పందించింది. 20 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ అమ్మాయి తాలి తల్లి బిడ్డను తాలి కుటుంబానికి, కానీ చర్యలు సరిగా తీసుకున్న తండ్రి కూడా ఇవాళ ప్రకటించే స్థాయిలో ఉన్నారు. దాన్ని రెచ్చగొట్టడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ప్రయత్నం చేసినా సాగేది కాదు. ముందే చెప్తున్నాం. ఇవాళ మెడికల్ కాలేజీ వాళ్ళు కూడా ఏదైతే ఈ అమ్మాయికి చనిపోయింది కనుక 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించడం, మెడికల్ బిల్స్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం. వాళ్ళ చంద్రబాబు గారు మమ్మల్ని అందరితో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు 2-3 కాల్స్ తీసుకున్నారు అందరితో. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, మేము తెలియాల్సిన అవసరం ఉంది, మీరు చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటన జరుగుతుంది, ఇవాళ జరిగింది ఒక సంఘటన. ఇద్దరు ప్రేమికుల మధ్య తగాదా. కార్తీయ దగ్గర ఆ అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయి పేక్ కోసాడు. పేక్ కోసి అతను కూడా 30 మంది తాగి నరాలు పోసుకున్నాడు. ఎవరు బాధ్యులు? ప్రభుత్వం బాధ్యత, పోలీసు అధికారుల బాధ్యత? ఎవరు బాధ్యత? ఈ కేసులు, ఇలాంటి కేసులు కూడా ప్రభుత్వం మీద రుద్దడం కోసం జరిగే ప్రయత్నాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది కొందరు వ్యక్తుల మధ్య జరిగే సంఘటనలు. ఈ సంఘటన కూడా ప్రభుత్వానికి కానీ కుట్రకోణం కానీ లేదు, కానీ తాగిన మత్తులో చేసిన నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఆపుకోకుండా గేట్ని గుద్దుకుంటూ తీసుకెళ్ళడం, అమ్మాయి తలెక్కినా కూడా పట్టించుకోకుండా పారిపోవడం. కానీ జరిగినప్పుడు వెంటనే వచ్చి ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్చడానికి ప్రయత్నం జరగాలి, లేదా పోలీస్ స్టేషన్కి సరెండర్ అవ్వాలి. ఎందుకు సరెండర్ కాలేదంటే వాళ్ళు మత్తులో ఉన్నారు. మత్తు పరిశీలన జరిగిందా లేదనేది తర్వాత విచారిద్దాం, ఏ పరిస్థితుల్లో జరిగిందనేది కూడా. అందువల్ల వాళ్ళు మేము ఒకటే కోరుతున్నాం, వాళ్ళ సెక్షన్ కూడా మార్చారు. వాళ్ళు తీవ్రమైన నేరారోపణగా 105 BNS కింద కేసుని ఆల్టర్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ముందు ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంగానే వేస్తారు, తర్వాత మళ్ళా కేసు సివియారిటీని బట్టి ఆల్టర్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం చర్యలు తీసుకున్నారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, శాంతి పద్ధతులు కాపాడటంలో అందరం కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి దోషులు శిక్షించబడాలి, ఎట్టి పరిస్థితులు కూడా శిక్షించబడాలి. వాళ్ళు వెనకమాల ఎవరున్నా సరే, ఏ పార్టీ ఆ పార్టీ మాకు అనవసరం. ఏ పార్టీలో ఉన్నా, ఎవరు అనుసంధానం చేసినా, ఆ కేసును మాఫీ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా సహించేది లేదని మాత్రం హెచ్చరిక చేస్తూ, ఇవాళ మా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి న్యాయం జరిగేటంత వరకు కూడా మేమందరం కూడా కృషి చేస్తామని సాధించగా మనం చేస్తాం. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, పోలీస్ శాఖ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మారు ఫోన్ చేశారు. మేము వెళ్ళేటప్పటికీ సంఘటన జరిగింది, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసు. అలాగే ఎమ్మెల్సీ కూడా 10:45కి ఎమ్మెల్సీ స్వతంత్ర హాస్పిటల్ నుంచి ఎమ్మెల్సీ రిపోర్ట్ కూడా చేశారు. చేసిన తర్వాత సీరియస్ని బట్టి మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి చెప్పబడతారు. ఈ ఘటన విషయంలో దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, కూటమి నేతలు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం సుమూటగా కేసు నమోదు చేయాలి. ప్రతిపక్ష పార్టీ BRS KTR కూడా స్పందించాలి, కేసు నమోదు చేసి విచారణ జరపాలని చెప్తున్నారు. జరిగిన సంఘటన ఆంధ్రలో రాజమండ్రిలో, ఇక్కడ అందరూ స్పందిస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యేకు మా ఎమ్మెల్యేకు ఎవరికి సంబంధాలు లేవు, వెరీ స్పష్టం. ఎవరైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా ప్రభావితం చేయడానికి పనిచేశారా? ఎవరు ప్రమేయం లేదు, కానీ ఎవరైనా ప్రమేయం ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అందువల్ల దీన్ని అపార్థాలకు పోవాల్సిన అవసరం లేదు. అక్కడ చెప్పబడుతుందండి, 5-6 మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదు మీడియా? వై ఇట్ ఇస్ నాట్ రిపోర్టెడ్? ఎవరైనా కావచ్చు. అందువల్ల లోపాలు ఎక్కడున్నాయనేది విచారణ చేయొచ్చు. ముందు ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, అసలు దోషులు ఎవరన్నా శిక్షించబడాలని మేము కోరుతాము. పోలీస్ స్టేషన్ దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారు వెరీ పర్టికులర్ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే సీరియస్గా ఉండాలని నిర్ణయించారు. మా అందరూ కూడా చెప్పారు, వాసు గారికి గారు, నా వద్ద కావచ్చు, రామకృష్ణారెడ్డి గారు అందరికీ చెప్పారు, మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, ప్రెసిడెంట్ గారు కూడా వెళ్ళారు. వల్ల ఎలాంటి సందేహం అక్కర్లేదు.
మా ప్రయాలు ఎవరి ప్రమేయాలు లేవు. అది ఇన్సిడెంట్ జరగడానికి కారణం. తర్వాత జరిగిన సంఘటనల మీద విచారణ జరుగుతుంది. విచారణలో భాగంగా ఇద్దరు వ్యక్తులు ఫోన్లకి ఎవరు ఫోన్లు వెళ్ళి ఎవరు చేశారు, ఏం జరిగింది అది కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నా. తప్పకుండా ఎవరైనా కస్టడీ తీసుకుంటున్నారండి. పిటిషన్ వేసారు నిన్న రోజున. డెఫినెట్ గా అన్ని 3 రోజులు ఇచ్చినప్పుడు పోలీస్ కస్టడీలో తీసుకున్న విచారణ చేసినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. సార్ ఎమ్మెల్యే గారు సార్ అదే రోజు అంటే ఇద్దరు కూడా స్కూటీ మీద వస్తున్నప్పుడు సెక్యూరిటీ సిబ్బంది ఆపారు గేటిని అనేది ఇప్పుడు ఆల్రెడీ వేరే డాక్టర్ చెప్తున్నారు. ఆ బండి నడిపిన ఆయన అంటే ప్రసాద్ ఆదిత్యమాల యాజమాన్యం కూడా నిర్లక్ష్యం ఉంది. వాళ్ళు ఆపడం వల్లే ప్రమాదం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తారు. తాగి గొడవ పడి బయటకు వస్తున్నప్పుడు ఆపడానికి ప్రయత్నం చేశారు చెప్పడం. తాగి గొడవ పడ్డారు, ఆ వేగంగా బండి నడుపుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఆ కుర్రాడు ఉమేష్ చెప్పింది ఏంటి, ముందు ఒక బండి ఉంది, గేట్లో ఒక బండి ఆగి ఉంది, దాని వెనకమాల మేము ఉన్నాం, వెనకమాల నుంచి బండి కొట్టింది. మెరిట్ ఆఫ్ ద కేసులో వాళ్ళు కూడా ఉంటే ఎవ్వరు అతీతం కాదు. ఎవ్వరు ఉన్నా ఫోన్ నెంబర్ లేనా మాకు ఎవరైనా ఒకటే తప్పుడుగా విమర్శించారనే చౌదరి గారి మీద నా మీద నేను ఎఫ్ఐఆర్ కూడా ఇప్పించాను. ఓ ఛానల్ మీద డిఫర్మేషన్ కూడా వేస్తాం, నెంబర్లు తీయిస్తాం, ఎవరెవరు ఫోన్లు వెళ్ళినా అన్నీ చూస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీఆర్ క్లియర్, చాలా క్లియర్ గా ఉన్నాం. సెక్యూరిటీ గార్డ్ ఆపడానికి ప్రయత్నం చేస్తే అతని మీదకి వేగంగా వెళ్తే అతను జంప్ చేసి అతను ఎస్కేప్ అయ్యాడు. అది వెళ్ళి ముందుకెళ్ళి మీరు ఈ సంఘటనలో మీరు అందరిది తప్పుందన్నారు. ఒక్క ప్రశ్నే మీరు ఆపాదిస్తున్నారు. ఇప్పుడు ఆ నలుగురు చెప్పకపోయినా మీకన్నా ఇంటర్నల్ గా 1 గంటకి ఆయన సోషల్ మీడియాలో పెట్టారు. ఫేస్బుక్ చేశారు. మీరైనా మరి ఎందుకు చెప్పలేదు? మేమైతే సర్ప్రైజ్ చేశామని చెప్పి ప్రెస్ అందరూ బాధ్యులు కాదు. ఎవరైతే ఆ స్పాట్ లో ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ చేయని వాళ్ళే ఊరికే మాట్లాడద్దు, చెప్పేది వినిపించుకో. ఎవరైతే ఉన్నారో కారణం ఏంటి, ఎవరైనా వాళ్ళు ప్రభావితం చేశారా, ఇవన్నీ విచారణలోకి వస్తున్నాయి. డోంట్ అండర్స్టిమేట్ చేయదు. అన్ని ఆర్గ్యుమెంట్లు విశ్లేషణ జరుగుతాయి. స్పెషల్ టీం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు, నో డౌట్. మీరు 3 సార్లు అన్నారు. 3 సార్లు మీడియా కూడా ఇవ్వలేదు, మీడియా కూడా ఇవ్వలేదు. మీడియా అనేది ఇన్ఫర్మేషన్ వచ్చితే వెళ్ళేవాడు మాత్రమే మీడియా వాడు, స్పాట్ లో ఉండేవాడు కాదండి. స్పాట్ లో ఉన్న థియేటర్ యాజమాన్యం ఏం చేసింది, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే తెలియని పోలీసులు ఏం చేశారు, వాళ్ళనే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా మీడియానే మాకు చాలా సార్లు అందరూ అంటున్నారు. ఇది ప్రస్తుతంగా ఖండించాలి. సెకండరీ జరిగిన పరిణామాలు ఏంటనేది తర్వాత మాట్లాడాలి తప్ప మీరు మీడియాలో బదనాలు ఎందుకు చేస్తారు? 3 రోజుల పేపర్లో ఎందుకు రాలేదు? 10 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఏం చెప్పాలండి? ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. ప్రెస్ వాడు చెప్పింది కూడా, ప్రెస్ వాళ్ళు ఎందుకు పేపర్లో రాలేదని అడిగాం. పోలీసుని అడిగాను నేను కూడా. అడిగితే 4-5 ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయలేదో మాకు తెలియదండి అన్నారు. బయట ఏమొస్తుంది, సోషల్ మీడియాలో కానీ మీడియాలో మీలో నుంచే వస్తుంది. మర్చిపోకండి, ఉండు తమ్ముడు, మీలో నుంచే వైరుధ్యాలు ఉన్నాయో మాకు అనవసరం. పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా మీడియా వార్తలు నోటీసులు ఇస్తున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా అమ్మాయి పీజీ మెడికల్ చదువుతుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా వార్తలు ఇస్తే వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కోసం సార్ 3వ తారీఖున యాక్సిడెంట్ జరిగితే ఎఫ్ఐఆర్ వేసింది 6వ తారీఖు వరకు ఆన్లైన్లో పెట్టలేదు. అదొకటి 6వ తారీఖున డిఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది చిన్న యాక్సిడెంట్ అని చెప్పి ఆయన ప్రస్తావించారు. అది కూడా మనం వెళ్ళబట్టి స్టేషన్కి వెళ్ళబట్టి 3 రోజుల పాటు పోలీసు శాఖ ఎందుకు బయటకు ఇవ్వలేదని చెప్పాను. నేను పక్కన నాకే తెలియలేదని చెప్పాను. మీ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాం. మీ దగ్గర లోపం ఉండొచ్చు, మా దగ్గర లోపం ఉండొచ్చు, లేక పోలీస్ శాఖ దగ్గర లోపం, అన్ని విషయాల్లో తేలుతాయి. అంటే పోలీసులు అంటే సమర్థిస్తున్నారు కదా, పోలీసుల్ని సార్ పోలీసులు సమర్థిస్తున్నారు కదా సార్ 6వ తారీఖున కూడా పోలీసులు నిన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారు. మర్డర్ కేసు అనేది బయటకు తెలియదు. మర్డర్ కేసుగా నమోదు చేశారండి. పోలీసులు ఎందుకు వాళ్ళకి వెంటనే నమోదు చేసిన వివరాలు చెప్పట్లేదు. వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకుంటారు సార్? ఆ రోజు కూడా సార్ ఇప్పటి వరకు కూడా ఒక పోలీస్ ఉన్నత గారు కూడా అక్కడ స్పాట్కి వెళ్ళలేదు.
ఇప్పటి వరకు అసలు స్పాట్ దగ్గర ఏం జరిగింది అనేది ఒక పోలీస్ ఉన్నతాధికారి కూడా స్వయంగా ముఖ్యమంత్రి సార్ ఆ రోజు నమోదైన డైరీ స్టేషన్ రిపోర్ట్ పాత్రికేయులకు చెప్తారు సార్. కనీసం 3 రోజులైనా సరే చెప్పలేదు. ఎమ్మెల్యే సోషల్ మీడియాలో వినిపించారు. అప్పుడు కేసు పెట్టాము. సార్ 6వ తారీఖు కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టలేదు సార్. మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి అడిగిన తర్వాత అప్పుడు డిఎస్పీ గారు వచ్చారండి. అప్పుడు దాకా సిఏ గారు రాలేదండి. మేము వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు, ఎందుకని ప్రెస్ మీట్ అనౌన్స్ చేయలేదు సార్ ఆ రోజు. సార్ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్. మీరు పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు సార్. ఆ రోజు మేము వెళ్ళి అడిగితే అప్పుడు పెట్టారండి ప్రెస్ మీట్. అప్పటికప్పుడు వితౌట్ అనౌన్స్మెంట్ ఎమ్మెల్యే కూడా స్పందిస్తారు. ఆయన ఏదో ఉందని ప్రసారం జరిగిపోతుంది, కానీ పోలీసులో ముందు చెప్పారని కూడా అలాగే సమస్య ఉండదు. మమ్మల్ని బదనాలు చేయటమే కదా. మాకెవరికి ప్రమేయం లేదు, మేము ఎవరిని ఎంకరేజ్ చేసేది లేదు. ఎవడైనా ఉంటే నేను ఇప్పుడే చెబుతున్నా, రేపు ఎంక్వైరీ అవసరమైతే స్పెషల్ ఎంక్వైరీ నడుస్తుంది. ఎవరి బాధ్యత ఎంత, దాంట్లో ముసుగులో గుద్దులాట అక్కర్లా, మళ్ళీ దాని గురించి ఆర్గ్యుమెంట్లు అక్కర్లా. 100% వాళ్ళిద్దరూ దోషులు. అసలు ఎందుకు బయటకు రాలేదు, ఎందుకు లేట్ అయిపోయింది, దాంట్లో ఏం జరిగింది అనే దాని మీద స్పెసిఫిక్గా ఎంక్వైరీ నడుస్తుంది. ఇక దాని గురించి మనం ఆర్గ్యూ అక్కర్లేదు. ఓకే, అక్కడ ఉన్న ప్రెస్ మీద కూడా ఎంకరేజ్ చేయించండి. ప్రెస్ కూడా ఎవరున్నారు? ఏదైతే మాల్ ఉందో ఆ మాల్లో చాలా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్లాన్ వాళ్ళు రోడ్డు మీద కొన్నారు, పక్క అవతల బిల్డింగ్లు కానీ ఉత్తర బిల్డింగ్లు కానీ లోపల కొన్నాయి. ప్రెస్ మీట్లో మీరు ఉన్నారు, క్లియర్గా చెప్పారు. ప్రసాదాన్ని మాల్లో కూడా లోపాలంటే కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. అది ఎంక్వైరీ జరుగుతుంది, వాళ్ళు ఎవరనేది కాదు, దాంట్లో కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఆ మాల్ సినిమా థియేటర్